హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, వీడియో ఓపెన్ చేస్తే థ్రెడ్స్, ఈ ప్లేస్ ఏంటి, ఈ మిషన్స్ ఏంటి, ఒకటి కాదు రెండు కాదు ఇన్ని మిషన్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏంటి, అసలు ఏం చేస్తారు ఇక్కడ అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఏం చేస్తారు, ఏం తయారు చేస్తారు, అయితే ఇది బట్టలు కుడతారనమాట. అయితే ఇక్కడ కుట్టే బట్టలు వచ్చేసి లేడీస్ స్పెషల్ అనమాట. లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైనవి అండ్ ఎక్కువగా యూజ్ చేసేవి అండ్ ఎక్కువగా ఇష్టపడే బట్టలు కుడతారనమాట. ఏంటి అసలు ఈ బట్టలు అని అనుకుంటున్నారా? సరే, ఈ ప్లేస్ మీకు చూపిద్దామని చెప్పి వస్తున్నాను ఈరోజు. సో అయితే ఇక్కడ అదేనండి, ఎక్కువ ఇష్టపడేవి ఏంటి, నైటీలు అన్నమాట. నైటీలే కదా ఎక్కువ యూజ్ చేస్తాం. అయితే అసలు ఏంటి కథ చూసేద్దానండి. నేనైతే సండే ఈవినింగ్ అట్లా రెడీ అయ్యేసాను. సో అట్లా బయటికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయి నేను వస్తుంటే నా బాబు కూడా ఏడుస్తుంటే సో వాడిని కూడా తీసుకొస్తున్నాను. బాబు, నేను, పాప, హస్బెండ్ నలుగురం అయితే రెడీ అయ్యి అట్లా బయటికి వెళ్తున్నాము. అయితే ఒక ప్లేస్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మా బాబు వచ్చేసి చూడండి ఎట్లా బాగా కూర్చున్నాడు. వాడికి అట్లా కూర్చోవాలంటే చాలా ఇష్టం అన్నమాట. సో కూర్చొని వాళ్ళ డాడీని బాగా సేఫ్గా పట్టుకో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కోవూరు దగ్గర గుమ్మల దిబ్బ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో ఒక ఆవిడ వచ్చి నైటీలు, ఓన్లీ నైటీలు, అవి లేడీస్ బాగా యూస్ చేస్తాం కదా, మనకు ఎంతో ఇష్టం కదా నైటీలు అంటే. సో అవి ఓన్గా వాళ్ళే జస్ట్ ఒక ఇంట్లో పెట్టుకోందనమాట. ఇంట్లో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి ఆమె ఆ బిజినెస్ చేస్తుందంట. అక్కడే వాళ్ళు ఓన్గా స్టిచ్ చేసి పెట్టి అమ్ముతుంటారు. సో ఆ ప్లేస్ మీకు చూపిద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాను. ఇదే అండి, ఇది గుమ్మల దిబ్బ. కోవూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. కోవూరులో గుమ్మల దిబ్బ దగ్గర ఒక ప్లేస్ అన్నమాట. వీళ్ళది చిన్న బిజినెస్ అనే చెప్తారు. ఇది చూడటానికి ఇట్లా చిన్న హౌస్ లాగా ఉంది. మేము కూడా షాక్ అయ్యాము. ఇంత చిన్న హౌస్లో ఏముంటాయి, నైటీలు బాగుంటాయా లేవు అన్నట్లు చూసాము. కానీ ఇక్కడ చూడండి ఎన్ని మిషన్స్, అసలు ఎన్ని రకాల ఆ మిషన్స్ ఉన్నాయో అసలు ఇక్కడ. అందులో వర్కర్స్ని కూడా పెట్టి వీళ్ళు కుట్టిస్తారంట. వర్కర్స్ని పెట్టి కుట్టేసి నైటీలన్నీ, క్లాత్స్ అన్నీ విడిగా వాళ్ళు తెచ్చుకొని కుట్టి స్టిచెస్ చేసి అమ్ముతుంటారంట. ఆల్మోస్ట్ ఆ ఊర్లో అందరిలో, ఆ ఊరు ఎంతమంది ఉన్నారు అంతమంది ఇక్కడే కొని వాడుకుంటారంట. అందులో వేరే వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి నైటీలు తీసుకెళ్తారనమాట. అంత ఫేమస్. క్లాత్ వైజ్ సూపర్ ఉంటుంది, అలాగే క్వాలిటీ బాగుంటుంది, మనీ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, కోవూరులోకి వచ్చినప్పటి నుంచి కూడా మా సైడ్ అందరూ కూడా అక్కడే తీసుకుంటున్నారు. సో నేను ఆ ఛానల్ చూస్ చేసుకొని సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నట్లు వచ్చాను. అయితే వీళ్ళది చూడండి ఇట్లా చిన్న బిజినెస్. ఇక్కడ ఒక హౌస్ తీసుకొని అందులో పెట్టున్నారు అండ్ షాప్ కూడా ఉంది వాళ్ళకి. కానీ ఆ షాప్ ఈరోజు సండే అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడికి ఇదంతా చూస్తూ ఉన్నాను లోపలికి వచ్చి. ఇవన్నీ వచ్చేసి మా బాబుని కింద వదిలేస్తే వాడు బాగా ఆడుకుంటున్నాడు. అయితే ఇక్కడ నేను చూస్తున్నాను కదా, సో ఆ 2 రోస్ ఉన్నాయి కదా, రోస్ కాదు స్టాండ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి నైటీలని స్టిచ్చింగ్ చేసేసి ఆల్రెడీ పెట్టారనమాట. దాంట్లో ఎక్సెల్, ఎల్, స్మాల్ లేదులే, ఎల్, ఎక్సెల్, ఇంకా XXL ఇలాగ సైజెస్, అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అవి ఆల్రెడీ కుట్టి పెట్టేసి ఉన్నాయి అనమాట. మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చి మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్లో కొంచెం డిజైన్ లాగా ఉంటుంది. నార్మల్ నైటీస్ వచ్చి మనం బయట కొనుక్కుంటాం కదా, అట్లా కాకుండా కొంచెం డిజైన్ మార్చి అట్లా కుడుతుంటారు. ఇవి చూడండి, ఇవన్నీ క్లాత్స్ అన్నమాట. వాళ్ళు చాలా విడిగా క్లాత్స్ ఇట్లా తెప్పించుకొని ఆ బిట్లు నైటీలు కుడతారనమాట. ఇఫ్ మన ఒకవేళ ఇలాగా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టినవి వద్దు, సపరేట్గా నాకు కావాలి అనుకుంటే మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చామంటే ఈ క్లాత్లో నాకు నైటీ కుట్టించండి అని చెప్పి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వాళ్ళకి చెప్పేసి మనం వెళ్ళిపోతే కుట్టి పెట్టేస్తారు. నెక్స్ట్ మనం వచ్చి దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. లేదా రెడీమేడ్లో వాళ్ళు కుట్టి పెట్టినవి తీసుకుంటామంటే కూడా ఓకే అనమాట. అయితే వీళ్ళ బిజినెస్
ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంట తెలుసా. నేను ఆ ఊర్లోకి వెళ్ళి జస్ట్ బైక్ ఆపి అక్కడ నిల్చో ఉన్నాము ఈ ఆంటీ వచ్చేలోపు. అయితే అప్పుడే ఎంతమంది వచ్చున్నారు తెలుసా వాళ్ళ కోసము. నేను వీడియో తీసుకోవాలంటే కొంచెం ఆగారన్నమాట. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి, నేను చాలా చూసి తీసుకుంటున్నాను. ఇవి చూడండి, ఆ ప్యాకింగ్ అన్ని క్లాత్సే అన్నమాట. ఓన్లీ క్లాత్సే కాకుండా ఇక్కడ వచ్చేసి లంగా మనం ఇన్నర్ వేసుకుంటాం కదా, లంగాలు కానీ అవి కానీ, జాకెట్ పీసెస్ కానీ, ఇంకా చిన్నపిల్లలకి కూడా నైట్ డ్రెస్సెస్ కానీ, అలాగే షార్ట్స్ కానీ, అంటే ఆ క్లాత్స్ అన్నమాట, కాటన్ క్లాత్స్తో వాళ్ళు స్టిచ్ చేసి పెడుతున్నారనమాట. చూడండి, నేను నైటీ చూస్తున్నాను చూడండి. అవి కొంచెం ఒక్కొక్క డిజైన్లా ఉంది అండ్ కంఫర్టబిలిటీగా ఉంది. చాలా క్లాత్ వైజ్ చాలా బాగుందండి. అండ్ నేను ప్రైస్ చెప్పడం మర్చిపోయా కదా, ఇక్కడ ఒక పీస్ నైటీ పీస్ వచ్చి 240 తీసుకుంటున్నారు. 240కి ఒక పీస్ అన్నమాట. అంటే మనకు వచ్చేసి క్లాత్ రెడీమేడ్ కుట్టి పెట్టేసిన నైటీలు వచ్చేసి ఒక పీసు 240 పడుతుంది. అయితే ఈ ఒక 10 రూపీస్ పెంచుతాను అంటుంది, అయితే ఇప్పుడు కాదులే. అయితే 240 రూపీస్ ఒక పీస్. కానీ ఇవి ఉన్నాయి కదా, ఇవి చూడండి, చిన్న చిన్న నైటీలు కూడా ఉన్నాయి చూడండి, ఎంత చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి చిన్న పిల్లలు కూడా అవి. అండ్ షార్ట్, ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా, అయితే షార్ట్స్ అన్నమాట, కాటన్ క్లాత్స్ కుట్టు పెట్టున్నారు షార్ట్స్. వాళ్ళు నైటీలు కుట్టిన తర్వాత, ఏదైనా కుట్టేసిన తర్వాత మిగిలిపోయి ఉంటాయి కదా, సో ఆ క్లాత్స్తో కూడా కుడుతున్నారు వేస్ట్గా పోనివ్వకుండా. నిజంగా ఆంటీ చెప్తున్నారు, ఎంత బాగుందంటే ఆ బిజినెస్. నిజంగా జస్ట్ ఒక హౌస్ తీసేసుకొని పెట్టుకుంది, హోల్సేల్గా కూడా అమ్ముతారు వాళ్ళు, చాలా బాగుంది. అలాగే మన క్లాత్ కావాలి, మేము ఒక పలానా డిజైన్ పెట్టి కుట్టించుకుంటాము అంటే అలా కూడా కుట్టించుకోవచ్చు. చూడండి, ఇది నైట్ డ్రెస్ టైప్లో ఉంది, నా పాపకి తీసుకున్నాను నేను. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ మనకు కావాలంటే ఈ క్లాత్ ఇచ్చేసి ఇదో ఈ మన మెజర్మెంట్స్ ఇచ్చేసి ఇలా కుట్టండి అన్నా కూడా కుడతారు. మనకి టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు అంట. చూడండి, ఇవన్నీ క్లాత్స్ అనమాట. ఈ క్లాత్స్ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మన మెజర్మెంట్స్ ఇచ్చేసి వెళ్తే వాళ్ళు అలా కుట్టి పెడతారనమాట. మనం ఫ్రంట్లో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, నెక్ డిజైన్ పెట్టించుకొని, అయితే వాళ్ళు అసలు స్టిచ్చింగ్ చేయించుకుంటే మనము ఒక పీస్కి ఎంత పడిద్ది అంటే 450 రూపీస్ పడిద్దంట. అదే రెడీమేడ్కి అయితే 240 అంట. ఇది కాస్ట్ వచ్చేసి. అయితే నేనైతే అట్లా చూసేసి నేను కూడా కొన్ని తీసుకొని ఇంకా బయలుదేరేద్దామని చెప్పి, లేట్ అయింది కదా అని చెప్పి బయటకు వచ్చేసాను. ఇదండి నైటీలు, లేడీస్కి ఎంతో ఇష్టమైన ప్లేస్ అన్నమాట. నైటీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. డే అంతా దాంట్లోనే ఉంటాము, నైట్ అంతా దాంట్లోనే ఉంటాము, నైటీలోనే ఉంటాము. శారీలు, డ్రెస్సెస్ అవన్నీ ఎప్పుడేవో బయటికి వెళ్తుంటేనే కట్టుకుంటాం కదా. క్లాత్స్ వైజ్ చాలా బాగున్నాయండి, నిజంగా నాకు ఇది వర్తబుల్ అనిపించింది. నెక్స్ట్ అక్కడ నుంచి మేము అట్లా ఇంటికి వెళ్ళిపోదామంటే మా పాప జస్ట్ అట్లా పార్క్కి వెళ్దాము అని చెప్పి కొంచెం అమ్మాయి అడుగుతూ ఉంటే, సరే పిల్లలు కదా అట్లా తీసుకెళ్తే కొంచెం మైండ్ రిలీఫ్ అయిపోయింది కదా అని చెప్పి మనం దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళాము. అయితే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ నా కొడుకు కోసం. అయితే వాడిని ఒక్కనే కూర్చోబెట్టలేను కదా అని చెప్పి నేను కూడా కూర్చొని నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. సో వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే, వాడేమో ఉండడేమో అనుకున్నాం మేము, కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప స్కూల్కి స్టార్ట్ చేశాను కదా, స్కూల్కి పంపించడము. సండే కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక 5 days, ఒక 4 days స్కూల్కి పోతే మళ్ళీ నీకు పార్క్ తీసుకుపోతానా అంటే అప్పుడు వెళ్తుంది అనమాట. అయితే ఏదో ఒకటి మనం అట్లా ఇది చేస్తేనే స్కూల్కి పోతుంది. ఇక్కడ మావాడు చూడండి, అది పాప ఆడుకుంటూ జారుతూ ఉంటే వాడు కావాలని చెప్పి ఇది చేస్తున్నాడు. సో ఎలాగో వాళ్ళు కొంచెం కొద్దిసేపు ఎంజాయ్ చేసుకున్నారు. నేను అట్లా కాసేపు వాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి లాస్ట్లో అట్లా కొద్దిసేపు పార్క్లో స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అయితే నేనేం తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను అని చెప్పి మీకు చూపించాలి కదా. నేను చూశాను, మీకు ఏం తీసుకున్నాను అన్నట్టు చూపించకపోతే ఎట్లా. అయితే చూడండి, ఇవైతే నేను తీసుకున్నాను.
క్లాత్ వైజ్ చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చినాయి. అండ్ ఫ్రంట్లో కూడా మనకి నైటీ ఫ్రంట్లో కూడా నెక్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చాయి. అంటే ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి. అయితే నేనైతే ఇవే తీసుకున్నాను. ఫస్ట్ నైటీ చూసారు కదా, అది గ్రీన్ కలర్ది. నెక్ డిజైన్ కూడా కొంచెం మారింది. ఇది కూడా కొంచెం మెరూన్ టైప్లో ఉంది. నెక్ డిజైన్ దగ్గర కూడా చూడండి కొంచెం స్పెషల్గా లైట్గా కొంచెం మారింది, బాగుంది. చాలా బాగుంది. ఇది కూడా ఎక్సెల్ ఉన్నాయి, ఇంకా మదర్ నైటీస్ కూడా ఉన్నాయి అక్కడ. నేను కొన్ని మదర్ నైటీస్ తీసుకున్నాను, కొన్ని నార్మల్గా తీసుకున్నాను. ఇది కూడా, ఈ నైటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాను, ఇది చూడండి. ఇవన్నీ వచ్చేసి కాటన్వే అండి, ప్యూర్ కాటన్వే అనమాట. ఇది మదర్ నైటీ అనమాట, ఫ్రంట్లో బటన్స్ వచ్చినాయి. ఇది మదర్ నైటీస్ కూడా ఉన్నాయి. ఎక్సెల్ తీసుకున్నాను నేను, కొంచెం స్ట్రిక్ చేసుకున్నాను. అయితే నెక్స్ట్ నైటీ వచ్చి ఇదన్నమాట, కొంచెం బ్లాక్ కలర్, అలాగే గ్రీన్ ఇలా పైపింగ్ వేశారు. అయితే ఇది ఫ్రాక్ టైప్లో వచ్చిందనమాట. నెక్ డిజైన్ వచ్చి కొంచెం డిఫరెంట్గా వస్తాయి. ఈ ఫ్రాక్ టైప్లో కొంచెం చాలా బాగున్నాయండి, నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఫ్రంట్లో నెక్ అయితే బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. క్లాత్ కూడా చాలా ప్యూర్ కాటన్ అది. అయితే ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఇంకో నైటీ కూడా తీసుకున్నాను. ఇదైతే చాలా ఇంకా స్మూత్గా ఉంది అన్నిట్లో కన్నా కూడా. ఇది ఈ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చిందనమాట. రౌండ్ నెక్ వచ్చేసి లైట్ చిన్న పైపింగ్ వచ్చేసి ఫ్రంట్లో డిజైన్ లాగా అలా కొంచెం పెట్టేశారు. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది. సో ఇవి నేను నైటీలు అయితే ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నైటీలతో పాటు అక్కడ షార్ట్స్ పిల్లలవి నైట్ డ్రెస్సెస్ టైప్లో ఉన్నాయని చెప్పాను కదా. అయితే వాళ్ళ షాపు సండే కాబట్టి ఓపెన్ చేయలేదు. షాప్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయంట. నేనైతే ఆ హౌస్కి వెళ్ళాను కాబట్టి, హౌస్లో ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిలోనే కొన్ని చూపించింది పాప మా ఆంటీ. అయితే వాటిలో నేను ఇవి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నైట్ డ్రెస్ టైప్లో ఇట్లా పైన టాపు కింద ప్యాంటు ఇట్లా ఇచ్చున్నారు, బాగున్నాయి ఇక్కడ ఇలాగా. ఇది పాపకైతే చాలా స్మూత్గా ఉంది. నిజంగా నేను ఇది ఫస్ట్ దీన్ని క్లాత్ని చూసే తీసుకున్నాను అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుందని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా షార్ట్స్, ఒక 2 షార్ట్స్ తీసుకున్నాను. ఆ టీ షర్ట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఆ టీ షర్ట్ కింద వాడుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. అయితే ఇవన్నీ నా నైటీల బాధ. ఈ వీడియో మీకు యూస్ అవుతుందని, లేడీస్కి స్పెషల్గా యూస్ అవుతుందని నేను తీస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్.